హైదరాబాద్ లో సచివాలయం ఎదురుగా అమరవీరుల జ్యోతి దగ్గర సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర నాయకుల నిరసన కార్యక్రమం సందర్భంగా ఈరోజు సర్పంచ్లను అరెస్ట్ చేసి చంద్రాయనగుట్ట డివిజన్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ రాష్ట్ర నాయక కార్యదర్శి రాంపాక నాగయ్య మాట్లాడుతూ, ఓ ప్రభుత్వమా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 నెలలు అవుతుంది. సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి 8 నెలలు అవుతున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కావున ప్రభుత్వం ఈ నెల 30 తారీఖున సర్పంచ్ల పెండింగ్ల స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. లేని ఎడల నిరసనలు, ధర్నాలు, కార్యాలయాలు ముట్టడి, ఇతరత్ర కార్యక్రమాలు చేయనున్నాం. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీత్ చందర్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు కేసుబోయిన మల్లయ్య, మేడబోయిన గణేష్, నవీన్ గౌడ్, సముద్రాల రమేష్, ఎర్రగోగుల యశ్వంత్, బీరప్ప, పసబోయిన రామకృష్ణ, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు చిన్నం లావణ్య, రెక్కల ఇంద్ర సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే సర్పంచుల ఆత్మహత్యలను నివారించాలి. సర్పంచ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం ఉండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం అండి వైఖరి. ప్రభుత్వం వండి వైఖరి. బిల్లులను గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను, సర్పంచ్ల పెండింగ్ బిల్లులను రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల సమస్యలపైన నిరసన కార్యక్రమం చేయడం కోసం పంచాయతీ కమిషనర్ గారికి ల్యాండ్ యాక్షన్ కమిటీ తరఫున మీరు రావడం జరిగింది. గ్రామాలలో కూడా అనేక సమస్యలు పరిష్కరించినటువంటి సర్పంచులు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదవి గౌరవం పొందినటువంటి సర్పంచులు మాకు సమస్యలు అని చెప్పేసి కమిషనర్ గారి వద్దకు వచ్చి వినియోగించుకునే పరిస్థితి రాష్ట్రానికి వచ్చిందంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందని మాకు అర్థమవుతూ ఉంది. అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేసినాం. గాంధీ మార్గంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమం చేసిన ఇప్పటి వరకు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము తక్షణమే ప్రభుత్వం స్పందించి మా నిధులు, మాకు పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు మంజూరు చేయకపోతే మేము గ్రామ స్థాయిలో ప్రతి అధికారిని తిరగకుండా చేస్తాం. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ముట్టడిస్తాం. గ్రామ పంచాయతీ తాళాలు వేస్తాం. శ్మశాన వాటికలకి తాళాలు వేస్తాం. ప్రతి ఒక్క కార్యాలయానికి తాళాలు వేసి ప్రతి ఒక్క అధికారిని ముట్టడించే విధంగా మా వంతు ప్రయత్నం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పెండింగ్ నిధులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.